నాకు ఇష్టమైన కాపురులను కూడా నియమిస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. అయితే చదవబడిన వాక్య భాగం దగ్గరికి వచ్చేసరికి యెరూషలేము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేము ఇకపై దేవుని సింహాసనము అని పిలువబడుతుంది. ప్రజలందరూ కూడా దేవుని నామమును బట్టి యెరూషలేమునకు గుంపులు గుంపులుగా వస్తారని చక్కని మాట అక్కడ రాయబడింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము ఇక్కడ మన జీవితానికి సాదృశ్యంగా తీసుకుంటే, మన బ్రతుకుకు సాదృశ్యంగా తీసుకుంటే, ఒకప్పుడు మన బ్రతుకు లేదా మన జీవితం అనేకమైన దురాత్మలకు నివాస స్థలంగా ఉంది. దేవుణ్ణి మరచి దేవుణ్ణి విడిచి తిరిగిన విధానాన్ని బట్టి మన జీవితాల్లో అపవాదికి నిలయంగా, సాతానుకు నివాస స్థలంగా మారిపోయిన మన జీవితాలు కేవలం దేవుని ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మరొకసారి మనల్ని జ్ఞాపకం చేసుకుని యెరూషలేమును ఆయన సింహాసనంగా పిలిచినట్టుగానే మన జీవితాలను దేవుడు తన సింహాసనంగా చేసుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇది ఎంత గొప్ప ఆధిక్యత, ఇది ఎంత గొప్ప శుభవార్త. ఇప్పుడు సూటి ప్రశ్న అడుగుతున్నాను, నీ జీవితం దేవునికి సింహాసనంగా ఉందా లేదా సాతానుకి సింహాసనంగా ఉందా? పరిశీలన చేయాలి. సాతాను మార్గంలో నడుస్తూ అపవాది క్రియలను ప్రేమిస్తూ అపవాది ఆ ప్రేరేపణకు లొంగి జీవిస్తున్న నీవు ఖచ్చితంగా అపవాదికి సింహాసనం వేసినట్టే నీ జీవితంలో. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని విని, ఆయన సువార్తను విని ఆయన నీ హృదయంలో చేర్చుకుంటావో, నీ హృదయము యేసు క్రీస్తు ప్రభు యొక్క సింహాసనంగా మార్చబడుతుంది. ప్రైజ్ ద లార్డ్.